31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్కారం. విష్ణు పురాణం 8వ భాగంలోకి వచ్చాం. దీంట్లో చాలా సమాచారం ఉంటుందండి. విష్ణు పురాణంలో కథల కంటే సమాచారం ఎక్కువ. తాపీగా వింటేనే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవటానికి ఈ విషయం చాలా బాగుంటుంది. ఆసక్తికరమైన విషయాలే చెప్పబడుతున్నాయి. అయితే ఇప్పుడు సూర్యుడు ఏ రకంగా సమస్త భూతకోటికి అన్నపానాదులు ఇస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. సూర్యుడు 8 నెలల పాటు తన కిరణాల చేత భూమి యందున్న నీటిని ఆకర్షించి మిగిలిన 4 నెలలు వర్ష రూపంతో వదిలిపెడతాడు. మనకు తెలుసు, సైన్స్ పాఠం ఇది కదా. ఆ నీరు అన్నపానీయాలకి ఉపయుక్తం అవుతుంది. ఎట్లా వెళ్తుందంటే మేఘాల్లోకి వెళ్తాయి, నీటిని ఆకర్షిస్తాయి, నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి, మేఘాల్లోకి వెళ్తుంది, మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. దీనికి ఒక సీజన్ ఉంది ప్రత్యేకంగా, మనకు తెలుసు కదా. కాలాత్ముడైన సూర్యదేవుడు తన తీక్ష్ణ కిరణాల చేత జలమునంతటినీ ఆకర్షించి దాన్ని చంద్రమండలంలో ఉంచుతాటండి. పురాణాలు ఇట్లా చెప్తాయి. మన సైన్స్ కొంచెం అటు ఇటుగా కాస్త ఒక మాదిరిగా చెప్తుంది అనుకోండి. చంద్రుడు ఆ జలాన్ని వాయునాళాలతోటి ఆకాశంలో ఉంచుతాడు. వాయుజల ధూమజ్యోతి సంయోగంతో మేఘాలు పుట్టి కాలానుసారంగా వాయుబంధాలని వదులుచుకుని గగనాన ఉన్న నీటిని కిందకి విడుస్తాయి. అదే వాన కురవటం అని చెప్పుకుంటాం. మనకి సైన్స్ పాఠం కాస్త తేడాగా కానీ ఇదే చెప్తుంది. పైన వ్యాపించిన సూర్యకిరణాల వల్ల గంగాజలం వానల జల్లులో కలిసి భూమికి వస్తుంది. ఆ విధంగా భూమిపై ప్రవహించే నీరు పుణ్యప్రదమవుతుంది. మనం ఇంకోటి కూడా చెప్పుకుంటామండి, వర్షపు నీళ్లు చాలా మంచివి. తొలి వర్షం కాకుండా వర్షాలు కురుస్తుంటే మొదటి రోజు కాకుండా రెండో రోజు నీళ్లు చాలా మంచివని చెప్తారు. అవి పట్టుకుని హెయిర్ కండిషనర్గా కూడా వాడుకోవచ్చు, తాగటానికి వాడుకోవచ్చు. వాన పడిందంటే ఎప్పుడో మన నెల క్రితం పాతి పెట్టిన ఆవగింజ నీళ్ళ మాకు పడేసింది మొలిచేస్తుంది. అమృత తుల్యంగా ఉంటుంది అన్నమాట. వాన పడిందా అమృతమే ఇంకా భూమికి. అది ఎక్కడెక్కడెక్కడెక్కడి చెట్లు చిగురు చేస్తాయి. దేనివల్ల? ఒట్టిన రోజు నీళ్ళు పోస్తే అంత స్పీడ్గా రావు, వాన పడిందంటే వస్తుంది. దాంట్లో ఇన్ని రకాలు జ్యోతిషులు కలిసి ఉండటం వల్ల అనమాట. కృత్తిక నుంచి బేసి లెక్కలో ఉన్న ఆ నక్షత్రాలలో మేఘ సంబంధం అక్కర్లేకుండానే వాన కురుస్తుంది. మనకు తెలిసిందే కదా. దిగజాలు ఆకాశగంగలో వినోదంగా మునిగి తేలుతూ ఆ నీరు కూడా కిందకి చల్లుతాయిట. ఈ విధంగా వాన రూపాన నీరు పుడమికి వస్తుంది. అది స్నానానికి దివ్య తీర్థం అవుతుంది. మేఘాలు కురిసే వానలు నింపుగా నీటిని కలిగించడం వల్ల సస్యాలు ఓషధులు సమృద్ధిగా పుట్టి భూతకోటికి ఆహారం కలిగిస్తాయి. దాని చేత బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు చేయటం, దాని చేత దేవతలకి తృప్తి కలగటము జరుగుతుంది. లోకంలో వేదాలు శాస్త్రాలు యజ్ఞాలు హోమాలు అన్నదానాలు జరుగుతున్నాయంటే వాటన్నిటికీ కారణం వర్షమే. ఆ వర్షం కురిపించే దేవుడే సూర్యుడు. ఆ మహానుభావుడు 2 దిక్కుల యందును ఉత్తరాయణ దక్షిణాయన సౌమ్యలతోటి సంచరిస్తూ ఉంటాడు. ఆ దేవుని రథాన్ని మునులు దేవతలు భుజగులు యక్షులు గంధర్వులు దైత్యులు అచ్చరల మంగళగమనాలతోటి రక్షిస్తూ ఉంటారు. మహావిష్ణువు శక్తి మూలాన పద్మబాంధవుడు సప్తర్షుల సూక్తాలతోటి దివ్యతేజో విరాజమానుడై లోకాల యొక్క చీకట్లని రూపుమాపుతూ ఉంటాడు. లోకాలకి ఆదిత్యులు అధిపతులుగా ఉంటారు. వాలఖిల్యాదులు మౌనులు కీర్తిస్తుండగా ముచ్చటగా అచ్చర్లు నాట్యము, గంధర్వులు గానము, సురలు పరివారంగా ఉండి పనులు చేయటము, నాగులే మోకులుగా సూర్యరథాన్ని లాగుతూ ఉండటము, ఇలాగా పద్మబాంధవుడైన సూర్యుడు శీతోష్ణ జలరోచిష్యులతోటి విష్ణుశక్తి ప్రభావమే అంగరక్షగా అన్ని లోకాల్లోనూ దర్శనమిస్తూ వెలుగుతూ ఉంటాడని చెప్పగా మైత్రేయుడు ఇట్లా అడుగుతున్నాడు, దేవా, ఇప్పుడు నీ చొప్పున నువ్వు చెప్పిన రకంగా ఆలోచిస్తే ఎవరెవరో ఏవేవో చేస్తూ ఉండగా అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఒకళ్ళు వాడి ఒకళ్ళు నాట్యం చేసి ఒకళ్ళు తాళ్ళు పుచ్చుకు లాగి ఇది చెప్తున్నావు కదా, అతని యొక్క ప్రత్యేకత ఏమిటి, సూర్యుడి యొక్క శక్తి ఏమిటి అని అడిగితే, ప్రత్యేకించి ఆయన మహత్వం ఏమిటో చెప్పవలసిందే అని అడిగితే అప్పుడు చెప్తున్నారనమాట. దేవతల్లో సూర్యుడికి ఇట్లా ప్రత్యేకమైన తేజస్సు కలగడానికి కారణము శ్రీహరి యొక్క దివ్య శక్తి ఆయనలో లీనమై ఉండటమే ముఖ్య కారణమట. ఆ తేజస్సుతో బ్రహ్మాండ మధ్యమునందున్నటువంటి కటిక చీకట్లని రూపుమాపుతున్నాడు. ఆదినారాయణుని అంశలతో ఒప్పినటువంటి రుజగ సామవేదాలు 3 కూడా ఆ సూర్యుని మూర్తి నుంచి వెలువడి 3 సంధ్యా సమయాల్లోనూ వినవస్తూ ఉంటాయి. అగ్నిజ్వాలతో రూపొందిన దీపము ఇంటి నడుమ నుండి ఇంటనున్న చీకటిని పోగొట్టినట్టుగా ఆ మహావిష్ణువు తేజస్సులోని సహస్రాంశము మార్తాండుని యందు సంక్రమించి బ్రహ్మాండ నడుమ వెలుగుని కలిగిస్తోంది. ఈ విధంగా చైత్రాదిగా 12 నెలలతో ప్రత్యేకముగా దేవ ఋషి యక్ష గంధర్వాదులతో కలిసి శీతోష్ణ జలాలు కిరణాలుగా విష్ణుతేజో విరాజమానుడైన
విరాజమానుడై దేవపితృ మానవ లోకాలకి సూర్యుడు తృప్తిని కలిగిస్తున్నాడు. ఆ సూర్యుని కిరణాల యందున్న సుషమ్న అనే కళ చంద్రమండలానికి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. సుషమ్న నాడి, మనకి ఈ పేరు కూడా తెలుసు కదా. అమృతమయములైన సూర్యకిరణములు వృద్ధి పొందిన చంద్రమండలమనందున్న అమృతమును దేవసమూహం కృష్ణపక్షమనందు ఆస్వాదిస్తూ భాసిస్తుందట. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యప్రభ వల్ల పుష్టిని పొందుతాడు. ఆ అమృత కిరణుని వల్ల దేవతలకు అర్ధమాసము, పితృగణాలకు పూర్ణమాసము, మానవులకు సర్వకాలము తృప్తి కలుగుతూ ఉంటుంది. ఇదంతా సూర్యుడి వల్లే జరుగుతుందని విష్ణు పురాణం చెప్తోందండి. చంద్రుడి రథమునకు సంబంధించిన గుణాలు జలంలోంచి పుట్టాయి, జలమయాలుగా ఉంటాయి. మొల్ల పువ్వు వన్న కలిగినవి, తెల్లగా మొల్లలంటే మల్లెపూలు. వాటి నడక క్రమంగా ఉండదు. వాటి సంచారానికి ఆధారము ధ్రువుడు. కుడి ఎడమ భాగాలు కల్పాంతం వరకు నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా అవి సూర్యరథాశ్వాల్లాగా దృఢ బంధములై సంచరిస్తాయి. చంద్రుని కిరణాలు వృద్ధి క్షయము కలిగి ఉంటాయి. చంద్రుని పుష్టికి ఆధారం సూర్యుడు. మనకు తెలిసిందే, 15 రోజులు బ్రైట్గా ఉంటాడు చంద్రుడు. తర్వాత ఏమవుతుంది, కిరణాలు తగ్గిపోతాయి. ఓసారి పొడుగ్గా సాగిన కిరణం రెండోసారి కూర్చగా అయిపోతుంది రెండో భాగంలో. కృష్ణపక్షంలో అమృతమయములైన చంద్రకిరణాలు ఒక్క కళ మిగులుగా దేవతలు పీలుస్తుంటారు. అవి ఎలా తగ్గుతాయంటే, మనకేంటంటే సూర్యగమనంతో చంద్రుడి కళ తగ్గుతుంది. అది పక్కకి తిరగటం వల్ల, భూమి పక్కకి వెళ్ళిపోవటం వల్ల నీడ పడిపోతుంది. కాబట్టి మనకి చంద్రుడు కనపడ్డ అనుకుంటాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చంద్రకిరణాలని దేవతలు తీసుకుంటారు, అందుకని ఉండదని చెప్తున్నారు. శుక్లపక్షంలో సూర్యకిరణ ప్రభావం చేత దినదినము వృద్ధి పొందుతూ ఉంటాయి. చంద్రుడిలో ఉన్న 15వ కళని పితృదేవతలు పానం చేస్తారట. అంటే దేవతలు తీసుకుంటారని చెప్పాం కదా, అందుకని ఈ 15వ కళ అమావాస్య నాడు ఉండే ఆఖరి కళని పితృదేవతలు తీసుకుంటారు. కాబట్టి అమావాస్య పితృతిథి అని చెప్తారు. ఆ రోజున పితృతర్పణం విడవటం కూడా ఆచారంగా కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో చేస్తారు. అమావాస్య నాడు చంద్రుడు లతలయందుండి చెట్లలో అమృతం నింపి సూర్యుడిలో చేరతాడు. కనుక ఆ ఆకుని గోటితో గిల్లినవాడు బ్రాహ్మణ హత్య చేసిన పాపం చుట్టుకుని అధోగతుడై చాలా కాలం కష్టపాటుని అనుభవిస్తాడు. అందుకని ఏం చెప్తారంటే, అమావాస్య తిథి నాడు చెట్ల తులసి కూడా కొయ్యొద్దని చెప్తారండి. చాలా చోట్ల పెద్దవాళ్ళు తులసి కొయ్యొద్దు, ఆ రోజున మనం గరిక తీసుకురావద్దు, ఇవన్నీ విశేషంగా చెప్తారు. మిగిలినవన్నీ మనం చేయం. కానీ వేదాధ్యయనం చేసిన వాళ్ళు అనధ్యయన తిథిగా అమావాస్య నాడు వేదాధ్యయనం చెయ్యరు. చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ సూర్యేందు సంగమం పర్వం అని ఈ సంజ్ఞ కలిగింది. ఈ పర్వదినం అంటారనమాట దాన్ని. ఆ సమయంలో చంద్రుని 15వ కళ సూర్యుని ఎందు కలుస్తుంది, అమావాస్య అని పేరు పొందింది. ఆనాడు సూర్యుడు ఏకకళామాత్రుడై లతలందు చెట్లయందు జలరూపాన ఉంటాడు. ఆ విధంగా లతలు, చెట్లు, ఓషధులు, పశువులు, మనుష్యులు, జలసంతతి చంద్రుని వలన సంజీవనం కలిగిన వాళ్ళు అవుతారు. ఈ సంజీవనం ఉంది, వాటి మధ్యలోకి అమృతం వెళ్ళింది, కానీ అవాళ మనం ముట్టుకోకూడదన్న విషయం ఉంది కదా, ముట్టుకోవద్దు అని చెప్తారు. అక్కడి నుంచి చూడండి, గాలి నుంచి అగ్ని నుంచి పుట్టిన రథమునందు వాయువేగం కలిగిన 8 గుర్రాలు లాగుతుండగా చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుడు ఉంటాడట. బుధుడు యొక్క గుర్రాల వన్నె గోరోజనం ఛాయ. గోరోజనం అంటే నాకు తెలిసి పసుపు నెయ్యి కలిసింది అని చెప్తారండి, కానీ మీ గోరోజనం అంటే ఒక ప్రత్యేకమైన రంగు అనుకోండి. అది శుక్రుడు అంబుల పొది, అపురూపమైన జెండా, చక్కని గుర్రాలు కలిగిన రథంలో ఉంటారు. నవగ్రహాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. అంగారకుడు కెంపు వన్న కలిగిన గుర్రాలు కలిగి ఉంటాడు, ఎర్రగా ఉంటాడు అంగారకుడు. అగ్నియందు పుట్టిన 8 అంచుల బంగారు రథాన్ని ఆధిరోహించి కనిపిస్తాడట. గురువు తెల్లని 8 గుర్రాలు పూంచిన బంగారు రథంలో ఉండి ఒక్కొక్క రాశి యందు ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తాడు. సూర్యుడేమో ప్రతి నెల రాసులు మారుతాడు. ఈ గురువు ఏడాదికి ఒకసారి మారతాడనమాట. గురు సంక్రమణం కూడా జరుగుతుంది. శని చిత్రవర్ణములు ఆకాశం నుంచి పుట్టినవి అయినటువంటి గుర్రాలు పూంచిన రథం నందుండి ఒక్కొక్క రాశి యందు 2.5 సంవత్సరాల పాటు తిరుగుతాడు. ద్వాదశ రాశుల్లోనూ శని 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో కనిపిస్తాడు. ఇవన్నీ మనం ఈ జాతక చక్రాలు అవి చెప్పేటప్పుడు తెలుసుకుంటూ ఉంటామండి. రాహువు నల్లని 8 గుర్రాలు పూంచిన బూడిది వన్నయ్యగిన రథంలో ఉండి సవిలాసంగా సంచరిస్తాడు. తాను తిరుగుతూ ఉన్న నక్షత్రాలకు పర్వదినములందు సూర్యుడు గాని చంద్రుడు గాని వచ్చినట్లయితే పట్టుకుంటాడు. సూర్యుని గాని చంద్రుడు గాని, దాన్నే మనం గ్రహణంగా చెప్పుకుంటాం. రాహువు పట్టుకోవటం తెలుసు కదా మనకి. కేతువు లక్కరంగు వాయువేగం కలిగిన 8 గుర్రాలు పూంచిన పొగరంగు రథం నందుండి సంచరిస్తాడు. ఇవి కూడా మనకి క్లియర్గా మండపారాధనలో కనిపిస్తాయండి. ఇలాగా సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు ధ్రువుని యందు దృఢబంధములైన వాయునాళాలు ఆధారంగా సంచరిస్తూ ఉంటాయి. చక్రధరిని ఆజ్ఞ ప్రకారము జ్యోతిష్ చక్రం ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది.
ఆ చక్రమునందున్న శింసుమారము రాత్రులందు చూచిన వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు అవుతారు. మనం శింసుమారాన్ని ఎప్పుడు చూస్తాము తెలీదు మనకి. ఈ నాసా వాళ్ళు తీసిన ఫోటో వల్ల చాలా మంది దగ్గర ఆ ఫోటో ఉందండి. ఎవరి దగ్గరైనా ఉందేమో చూడండి, ఇంటర్నెట్లో కూడా దొరకడానికి అవకాశం ఉంది. శింసుమారాదిగా ఇవన్నీ విష్ణు రూపాలుగా భావించు. జ్యోతిష్ చక్రము, లోకాలు, నదీనదాలు, సముద్రాలు, పర్వతాలు, భువనాలు, దిక్కులు అన్ని జీవరాశులు విష్ణువే. పుడమినందలి మన్ను కుండ మొదలైన రూపాలు పొందినట్లుగా విష్ణు శక్తి వివిధ రూపాల్లో విలసిల్లుతుంది. బ్రహ్మ సృష్టితో రూపించిన ఈ ప్రపంచ ప్రవర్తన అంతా కూడా విష్ణుమూర్తిదే. అయినా కూడా వస్తుభేద ప్రవృత్తితోటి ఉంటాయి. అంటే ప్రపంచం అంతా విష్ణుమయమే. ఒకటి నా రూపంలో, ఒకటి మీ రూపంలో ఉంటుంది. చరాచరం అంతా కూడా విష్ణు స్వభావం కలిగే ఉంటుందట. అయితే బ్రాహ్మణుడు కథ అడుగుతున్నాడు అనమాట. ఏ పాపము ఎరగని భరతుడు సాలగ్రామ తీర్థానికి వెళ్ళి యోగ సాధనతో విష్ణువుని భజించి ముక్తి పొందలేక మలి జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడని ముందు కథ చెప్పావు. ఆ జన్మలో అతను గృహస్థ ధర్మాల్ని అనుసరించి ప్రవర్తించాడా లేదా పరతత్వ విద్యోపాసకుడై ముక్తుడయ్యాడా? ఆ కథ చెప్పమని అడిగితే జడ భరతుని కథ చెప్తున్నారండి. ఇప్పటికి 2 రోజులుగా మనం ఇవే విశేషాలే చెప్పుకుంటున్నాం. ముఖ్యమైన కథ ఇప్పుడు వచ్చింది. భరతుడు సాంసారిక సుఖానికి ఇష్టపడక మోక్షకాంక్షతోటి సాలగ్రామ తీర్థానికి పోయి అక్కడ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ యోగీంద్రుడిగా ప్రసిద్ధుడయ్యాడు. హరినామ స్మరణ తప్ప ఇంకే మాట నోటి నుంచి వచ్చేది కాదట. హరినామ సంకీర్తన, హరిభక్తులతోటి ప్రసంగము, హరిపాద పద్మ పూజకి కావలసిన పదార్థాలు సేకరించటమే భరతుని నిత్యకృత్యాలుగా. అంటే ఇక సాంసారికమైన విషయాలు ఏం లేవు. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు కొండదరినున్న తీర్థంలో స్నానం చేసి ఒడ్డున కాలోచిత కృత్యాలు చేస్తూ ఉండగా నిండు చూలాలైన ఒక లేడీ అల్లనల్లనా వచ్చి ఆ నదిలో నీరు తాగుతూ ఉండగా భీకరంగా ఒక సింహం తాలూకు గర్జన వినపడిందట. ఆ ధ్వని విని లేడి బెదిరి చెంగుమని నీటిలో ఇంచి ఎగిరి గట్టు మీదకి వచ్చేసరికి దాని గర్భపాతమై శిశువు అక్కడ పడిపోయిందట. ఈ గర్భంలో ఉన్న శిశువు నీటిలో పడిపోయింది. లేడి ఆ అదురుకి గట్టు మీద ఎగిరి దూకిన అదురుకి మరణించిందట. దాని గర్భం నుంచి జారి నీళ్లలో పడినటువంటి నీటిలో పడిపోయిన లేడి పిల్లని చూసి భరతుడు జాలిగుండెతో పరిగెత్తుకెళ్ళి దాన్ని ఎత్తుకొచ్చి మెల్లిగా తీసుకుపోయి తన ఆశ్రమానికి తీసుకెళ్లి పోషించాడు. అయితే అది మెల్లిగా పెద్దదైంది. సూర్యకిరణ సంపర్కం చేత శుక్లపక్ష చంద్రరేఖ ఎట్లా పెరుగుతుందో అట్లాగా భరతుని పోషణ చేత లేడి చక్కగా ఆరోగ్యంగా పెరిగిందట. మేతకి ఆశ్రమం నుంచి కొంత దూరానికి అడవిలోకి వెళ్ళి ఎక్కడైనా పులులు అవి కనిపించినా, పులి పొలకు కనపడినా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేదట. ఆశ్రమం చుట్టూతా గంతులు వేస్తూ తిరిగేది. చక్కగా లేత కొమ్ములతోటి ఆయన మీద ఇలా గీసేదట. ముద్దు ప్రేమగా ప్రేమాశ్రయాన్ని చూపించేది. ఆయన యోగాసనం మీద ఉండగా ఒళ్ళో తల పెట్టుకుని పడుకునేదట. ఆసనం వేసుకుని కూర్చుంటే పర్ణశాల చుట్టూ పరుగు పెడుతూ లేత పచ్చిక మేసేది. ఇలాగా లేడి ఆయనకి ముద్దుగా ఉండేది. ఒక్కొక్క నాడు దూరంగా మేత కోసం వెళ్ళి అది ఎప్పటికీ తిరిగి రాకపోతే ఈయన దిగులు పడేవాడట. భరతుడు ఏమిటి ఇంతసేపు అయింది ఇంకా ఇల్లు చేరలేదని లేచి దానికోసం వెతుకుతూ ఉండేవాడు. ఏడైనా లేడి కనపడితే కనుక అదేనేమోనని దగ్గరికి వెళ్ళి చూసి అయ్యో ఇది అది కాదే ఏమైందో అని చింతపడేవాడు. సంసార ధ్యాస లేనివాడు ఇప్పుడు ఈ లేడి పిల్ల ధ్యాసలోకి వచ్చేసాడనమాట. గాలికి పర్ణశాలలో ధూళి రేగితే వచ్చిందే అని సంతోషంగా వెనక్కి తిరిగి చూసేవాడు. పొదల్లో కదలిక చూసి అందులో ఉందేమోనని వెతుక్కునేవాడట. ఇట్లా ఆ లేడి పిల్ల మీద వ్యామోహంతో కర్తవ్యం మరిచి ప్రవర్తించే స్థితిలోకి వచ్చాడు. సతీ సుతులను, బంధుమిత్రులను, రాజ్యవైభవాన్ని విడిచి కైవల్యకాంక్షతోటి అడవికి వచ్చి యోగాభ్యాసంతో నారాయణుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి భరత క్షితిపతి ఈ లేడి సంబంధంతో భ్రాంత చిత్తుడై కైవల్య ప్రాప్తికి దూరమైపోయాడు. ఇలా ప్రవర్తిస్తూ కొంతకాలానికి శరీర త్యాగం చేసేసాడు. ఎప్పుడైతే తనకి శరీరం విడిచిపోతున్నానని తెలిసిందో ఆ లేడిని చూస్తూ శోక సంతప్తుడై కన్నీళ్లు కారుస్తూ అయ్యో నా ముద్దలు కూడా నిన్ను విడిచిపోవాల్సిన దుర్దశ పట్టింది, దైవ సంకల్పం ఎవరు తప్పించలేరు, నేను లేకపోతే నువ్వేమైపోతావో అని ఆ లేడిని కావులించుకుని ఏడుస్తూ ప్రాణం వదిలిపెట్టాడట. పూర్వజన్మ వాసన వదలక ఒక లేడి కడుపున పుట్టి తల్లిని విడిచి సాలగ్రామ తీర్థానికి పోయి మళ్ళీ యోగ పద్ధతిని అవలంబించాడు. మళ్ళా లేడిలాగానే పుట్టాడు. ఆ ప్రాణావశేషాన సమయంలో దేనిని చూస్తారో దానిలాగా జన్మిస్తారు. నారాయణ నామస్మరణ చేసిన వాడు నారాయణుణ్ణే పొందుతాడు. ముందు గాథల్లో అది విన్నాం మనం. కార్తీక పురాణంలో చక్కగా చెప్తారు. అది గుర్తుండి ఉంటుంది అందరికీ. మొదటి కథల్లోనే ఉంది అది కదా. అయితే ఇప్పుడు అలా పొందిన వాడి పరిస్థితి వేరు. ఈ లేడి 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 అని దాన్నే స్మరిస్తూ ఉన్నటువంటి భరతుడు లేడిగానే జన్మించి కానీ మెల్లిగా తెలుసుకున్నాడు. తెలుసుకుని మళ్ళీ సాలగ్రామ తీర్థానికి వెళ్ళి
ఎండుటాకు దేహాభిమానం విడిచి ఎండుటాకులు కసబు ఏదంటే ఆకుపచ్చగా లేతగా ఉన్న ఫుడ్ కాకుండా ఏదో గడ్డి ఏది దొరికితే అది తిని చివరికి శరీరాన్ని విడిచాడు. విడిచిన తర్వాత ఏమైంది? ఒక యోగి వంశంలో పుట్టి వేదాంక వేదాత్వ తత్వజ్ఞుడై జ్ఞాని అయి బ్రహ్మజ్ఞాని అయి స్వకులాచార ప్రవర్తనుడై పూర్వజ్ఞాన గరిష్ఠుడయ్యాడు. వేషం జడవేషం అంటే లోకజ్ఞానం లేని మూఢ పద్ధతి కాలానుసారంగా ఉపనీతుడయ్యాడు. ఎప్పటికో ఆయన కలిగిందట జ్ఞానం. గురువు చెప్పేవి తన వివేకానికి మారకములుగా తలచి వాటిని వినక తిరస్కరించేవాడు. తొలి పుట్టుకలో లేడి సంబంధం వల్ల కలిగిన దోషం చేత అనేక దుఃఖాలు అనుభవించిన వాడు కనుక అందరూ ఆక్షేపించే పనులే చేసేవాడు. అయితే యోగి ప్రచ్ఛన్న వృత్తితోటి ఉండకపోతే పరమతత్వ విచారణ కలగదని ఒకప్పుడు బ్రహ్మ చెప్పిన మాటను అనుసరించి మూఢవేషము, గ్రామ్య భాష, అస్పష్టంగా మాట్లాడడము, మురికి పట్టిన దేహము, దుమ్ము కమ్మిన జుట్టు, బెదురు చూపులు, నీరు కారే దంతాలు, వెర్రి ఆటలు, వికారపు కేకలు, తప్పటడుగుల నడక ఇలా ఉంటున్నాడట. ఈ కడుపు మీదకి చొంగగార్చుకుంటూ తుమ్ముతూ ఉమ్ముతూ మట్టి ముద్దలు బంతుల్లాగా చిమ్ముతూ మాసిన చింకిపాత కట్టి తిరుగుతూ ఎవ్వరూ దగ్గరికి చేరనీయని రీతిగా ప్రవర్తిస్తూ అలా ఉండేవాడనమాట. చదువు మాన్పించి విద్యార్థులను ఈడ్చుకుపోయి ఆటలాడిచ్చేవాడు. వేద విద్వాంసులను చూసి వెక్కిరిచ్చి నవ్వేవాడు. అందరూ అసహించుకునేలాగా అసభ్య చేష్టలు చేసేవాడు. జాతి మత విచక్షణ లేక ఆకలికి ఎవరి ఇంటనో ఇంత ఆహార పదార్థం యాచించి తెచ్చుకుని తినేవాడు. నీచ వేషము, నికృష్ట గుణాలు కలిగిన వాడే ఏకాకిగా ఉండేవాడు. ఇట్లాగా బాల ఉన్మత్త పిశాచ భావాలతో ఉంటూ గుగ్గిళ్ళు, ఆకులు, కూరలు తింటూ దేహయాత్ర నడుపుతూ ఉండగా తండ్రి దివగతుడయ్యాట. తన తండ్రి చనిపోయాడు. సోదరులు బంధువులు చేసే పొలం పనులు ఒకప్పుడు తానే ముందెళ్ళి ఆ పని చేసేసేవాడు. బలిష్టమైన శరీరం కలవాడే మోటు పనులు చేస్తూ ఆహార పదార్థాల కోసం వారికి వీరికి సహాయం చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఒక దాని మీద వ్యామోహంతో ఉండి ఆ మోహంతో చనిపోయిన వాళ్ళు తర్వాత జన్మల్లో ఇలాంటి ప్రవర్తన వస్తుంది. ముందు అతనికి జ్ఞానం ఉంది, కైవల్యం కోసమే తపస్సు మొదలుపెట్టాడు, కానీ మళ్ళీ వ్యామోహంలోకి పడిపోయాడనమాట. వీరరాజు అనే రాజు వివేకశాలి, సంసార దుఃఖాలతోటి నలిగి మోక్షంపై కోరిక కలిగి సమస్తము విడిచి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడై అందలం ఎక్కి వెళ్తున్నాడట. అప్పుడు ఆ అందలం దగ్గరికి వెళ్ళి ఆ రాజసేవకుడు ఒక ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆకలిస్తోందని అడిగేసరికి అతను ఏం చేశాడట, ఈ జడభరతుడికి ఆహార పదార్థం ఆశ చూపి పల్లకి కొమ్ము అందించాడు. ఆ రాజభటుడు ఇతనికి నా పల్లకి మొయ్యి నీకు అన్నం పెడతానని చెప్పి పల్లకి మోయిస్తున్నాడట. అయితే ఏమైంది, ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో అతనికి తెలియటలా. అటు ఇటు చూస్తున్నాడు. అందలం ఎత్తు తక్కువలుగా కింద మీదగా నడవటం గుర్తించి లోపలున్న రాజు మోసే వాళ్ళని అదిలించి సరిగ్గా నడవండి అన్నాడు. ఏంటంటే చూపు అటు ఇటు పడేసరికల్లా సాఫీగా వెళ్ళటల్లా. ఈ అందలం అంటే పల్లకి. ఆ పల్లకి మోసేవాళ్ళు అడుగులు సరిగ్గా వేస్తే లోపలున్న కూర్చున్న వాళ్ళకి స్థిమితంగా ఉంటుంది. వాడు ఇట్లా కింద మీద అయ్యి ఊపుతున్నాడు అనుకోండి, లోపలున్న వాళ్ళు కదిలిపోతారు. మన బస్సు కారు గుంటల్లో పడితే మనం ఏమవుతాం, అలాగే అవుతుంది. అయితే లోపలున్న రాజు కేకేశాడట. అప్పుడు కేకేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మా తప్పు కాదు ప్రభు, ఈ మనిషి ఎవడో ఓ పక్కన దూరి మోస్తూ సరిగ్గా నడవకుండా ఉన్నాడు అనేసరికల్లా ఈ రాజు ఆ జడ బ్రాహ్మణుడిని చూసి ఇలా అన్నాడట, ఏమయ్యా ఇంత బలిసున్నావు, అందలం మోసేవాడివి ఎగుడు దిగుడు లేకుండా నడవద్దా, నడిచి అలసిపోయావా అని అడిగేసరికల్లా జడుడు ఇలా చెప్పేట. జడభరతుడు అంటే తల జడ కాదండి, మొద్దుగా ఉన్నవాడని జడుడని. ఏమన్నాడు, అలసిపోవటం నాకు తెలీదు, ఎలా నడుస్తున్నానో చెప్పలేను, నా శరీరం బలిసి ఉండటానికి కారణం ఏమిటో, అలాగే అందలం నేను మోస్తున్నానా అని ఏదో మాట్లాడుతున్నాడు అనమాట. కనిపిస్తున్నావు శిబిక, నీ భుజం మీదే ఉంది, నువ్వు కనపడుతున్నావు, నీ భుజం మీదే ఉంది కదా ఇది, నీ మాట నాకు అర్థం కాలేదు అని రాజు అడిగేసరికల్లా ఇతను అన్నాడు, రాజా నువ్వు అందలంలో ఉండటం నేను మోయటం ఇదంతా మిథ్య, ఎవరు ఎవరిని మోస్తూ ఉంటారో చెప్తాను వినమన్నాడు. అంటే ఈ అయోమయ స్థితిలో కనపడుతున్నటువంటి జడభరతుడు ఈ వాక్యాలు చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి. భూమి పాదాల బరువుని, పిక్కలను పాదాలు, తొడలని పిక్కలు, కడుపుని తొడలు, కడుపు వక్షమును, వక్షము భుజాలను, భుజాలు అందలాన్ని భరిస్తున్నాయి. అందలం నీ బరువుని మోస్తోంది, నీతో పాటు అందలాన్ని వారు వీరు మోస్తున్నారు. నిన్ను నన్ను వీళ్ళని సకల పదార్థాలని పృథివ్యాధి పంచభూతాలు భరిస్తున్నాయి. ఇంకా సాత్వికము మొదలైన గుణాలు కర్మఫలాలు. ఆ కర్మలు మాయారూపాన అన్ని జంతువుల్లోనూ పలు రూపాలుగా ఉంటాయి. ఆత్మ ఆ మాయకి అతీతమైంది, అది అక్షరము, అతిశాంతము, త్రిగుణాలకి వశం కాదు. అంటే ఈయన
వై వైరాగ్యం బోధించేస్తున్నాడు. పదాలు మారిపోయినాయి చూడండి. అంతకుముందు ఒక వెర్రివాడి ధోరణిగా ఉన్న అతడు ఇలాంటి వాక్యాలు మాట్లాడుతుంటే వింతగానే ఉంది, కానీ చెప్తున్నాడు. హాని వృద్ధి దేహాధీనాలు కానీ ఆత్మాధీనాలు కావు. ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎంత ఉంటామండి, మనం లోపల జీవిగా రూపొందించుకున్నప్పుడు ఒక బొట్టు, నీటి బొట్టు ఆధారంగా ఉంటాం. క్రమంగా శిశువు ఒక్కొక్క కాయగా మన జీడిపప్పు షేప్లోకి మారుతుంది, తర్వాత మారేడుకాయ ఎంత అవుతుంది, తర్వాత ఇంకా కొంచెం పెరుగుతుంది, తర్వాత ఇట్లా వంపు వస్తుంది, తర్వాత కాళ్ళు చేతులు లోపల అవయవాలన్నీ ఏర్పడతాయి. కాళ్ళు చేతులు ఏర్పడినా లోపల అవయవాలు చిన్న చిన్నవిగా ఉంటాయి, బయటకు వచ్చాక వృద్ధి అవుతాయి. ఇంత పసిబిడ్డగా పుట్టిన మనం 6-6.5 అడుగులో పెరుగుతాము. ఇదంతా కూడా శరీరం పెరుగుతుంది, దేహమే పెరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఆత్మకి హెచ్చు తగ్గు లేవు. నేర్చుకునేదంతా దేహమే, ఆత్మది ఏమీ లేదు. అది అట్లాగా తామరాక మీద నీటి బొట్టులాగా ఉంటుంది. చిన్న తామరాక మీద ఉన్న నీటి బొట్టు ఆకింత పెద్దదయ్యేదాకా అదే బొట్టుగానే ఉంటుంది, ఏమీ తేడా రాదు. ఆ విషయం చెప్తున్నాడు. వృద్ధి హాని వృద్ధి దేహాధీనాలే. ఇప్పుడు ఇంత వృద్ధి పొందిన దేహం హాని కలుగుతుంది, దానికి వెళ్ళిగా ముసల్తనం వస్తుంది, ముడుచుకుపోతుంది, మొహం మీద ముడతలు వస్తాయి, శరీరంలో ముడతలు వస్తాయి, ఇంత పొడుగున్న వాళ్ళు వంగిపోతారు, ఎముకలు చిన్నవైపోతాయి. ఆత్మ మాత్రం ఏ దీపజ్యోతిగా మనలో ప్రవేశించిందో అదే జ్యోతిగా అక్కడే ఉంటుంది, ఏమీ మార్పు లేదు. ఒకవేళ పోతే శరీరం పోతుంది, దేహి పోతాడు, దేహం వెళ్ళిపోతుంది. ఆత్మ నిత్యం, అది ఇంకో శరీరంలోకి చేరడానికి వెళ్ళిపోతుంది. దేహం మాత్రం పోతుంది. ఇంత చుక్కగా పుట్టిన మొదలుపెట్టిన దేహము 6.5 అడుగులు ఎత్తి చివరికి మట్టి మశానంలో కలిసిపోతుంది. దాన్ని ఆధారంగా లోపల ఉన్న ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, ఏమీ అవ్వదు, పెరగదు, తగ్గదు. ఎలా ఉన్న జ్యోతి స్వరూపం అలాగే ఉంటుంది. కాబట్టి నన్ను ఏ విధంగా బలిష్ఠుడు అన్నావో నువ్వు, ఇప్పుడు నేను చెప్పిన భూమి పాదాలు మొదలవు భరించే వరువుని విమర్శిస్తే ఈ అందలం వరువుని నువ్వు నేను కూడా మోస్తున్నట్టే. ఇప్పుడు అలా జరుగుతున్నప్పుడు, ఇలాంటివి జరుగుతుంటే నేనే మోస్తున్నానని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు బరువు మోస్తావు, సరిగా మోయవా అని నన్ను అడగకూడదు. నువ్వు ఈ అందలం బరువు భూమి వృక్షము పర్వతాల్లో ఏ పదార్థంలో పుట్టిందో చెప్పగలవా నువ్వు అని ఉపన్యాసించి మౌనిగా శిబిక మోస్తూ నడుస్తున్నాడట. కామ్గా అయిపోయాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. రాజు ఇదంతా ఎక్కువ తర్కించుకున్నాడు. నేనేం విన్నాను, నాకేమర్థమవుతోంది, అసలు ఈ చెప్పిన వాడెవడు, దీనికి అర్థం ఏమిటి అని కొంచెం లోపల ఆలోచించుకునేసరికల్లా ఒక బ్రహ్మాండమైన విషయము జడుడుగా మొద్దుగా మాసిపోయి మకిలి పట్టిపోయిన మురికి వస్త్రాలలో ఉన్నటువంటి మహానుభావుడిలాగా కనపడ్డాడు ఆ ఉన్నవాడు. కనపడేసరికల్లా శిబిక ఆపు అని ఏం చేశాడట, గబగబా దిగి ఆ జడుడి పాదాలకు మొక్కి, మహాత్మా శిబిక విడు, దీన్ని వదిలిపెట్టేసి, తెలియక జరిగింది తప్పు, నేను పొరపాటు చేశాను, క్షమించు, నువ్వు ఎవరివి, ఎక్కడ వాడివి, ఇలా మూఢ పద్ధతిగా ఇలా మురికివాడిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగేసరికల్లా ఇప్పుడు చెప్పాడట జడ బ్రాహ్మణుడు. రాజా, సోహం అనే వాక్యానికి అర్థం చెప్పడం అంత తేలిక కాదు. జీవులలో దేశకాలాల పరిస్థితుల్ని అనుసరించి చేసే కర్మలు, వాటిని అనుసరించి చేసే దాన ధర్మాలు, వాటికి తగిన సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. మనం చేసే కర్మల వల్లే మన సుఖంగానే దుఃఖంగానే ఉంటుంది, దాన ధర్మాల వల్లే అవి ఆధారపడి ఉంటాయి అనేసరికల్లా అప్పుడు రాజు అడిగాడు, నువ్వు బాగుంది, ఈ సోహం అనే దానికి అర్థం ఊహించి చెప్పటం కాదు, సాధ్యం కాదన్నావు, నువ్వు నిదానంగా చెప్పు, నేను నిదానంగా వింటానన్నాడు. నాకు అర్థం చెప్పు అనేసరికల్లా ఇప్పుడు ఈయన చెప్తున్నాడు జరభర్తుడు, సోహం అనేది ఆత్మకే చెప్పాలి, దేహాదులకు పరమాత్మకి సమన్వయించడం సరికాదు. నాలుక, దవడలు, పెదిమలు అనే వాటి యొక్క వర్తన నుంచే శబ్దం వెలువడుతుంది కనుక అహం అనేది విషయభూతం కాదు. కాబట్టి ఇవేవి సోహం నోట్లోంచి వచ్చింది కాబట్టి సోహం నోరే అని అనుకోవడానికి వీల్లేదు. కాలు, చేతులు, కడుపు, తల మొదలైన శరీరము ఆత్మ అని నిరూపించకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, ఇవి ఇక్కడ పుట్టాయి, ఇవి ఇక్కడే ఉంటాయి. ఆత్మ ఇక్కడ పుట్టింది కాదు. నీకు నాకు మిగిలిన లోకాలకి పరముడై ముల్లోకాలలో ఏకాకారుడై ఉన్నటువంటి సుచరిత్రుడు సోహం అనే మాటకి చెప్పదగినవాడు భగవంతుడు అన్నమాట. అఖండ పరిపూర్ణ మహత్వంతో లోకములందు ఏకమై కలిసి ఉన్న పరమాత్ముణ్ణి కాక దేహమునందు సోహం అనే మాటను సరిపెట్టడం వివేకశీలుని లక్షణం కాదు. ఈ సోహం అంటే నేను దేహిని అని చెప్పడానికి వీల్లేదు. ఇదంతా ఉన్నవాడు, ఈ ప్రతిదాని ప్రవర్తనకి కారణమైన వాడు వేరే వాడై ఉన్నాడో భగవంతుడు, అతని యందే ఈ సోహం అనే దాన్ని మనం చెప్పగలుగుతాం. నేనెవరు అని అడిగితే నేను ఫలానా పేరు చెప్తే అవదు. ఈ పేరు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు,
శాశ్వతమైనది నిత్యమైనది ఏది అంటే ఈ భగవంతుడే అని చెప్తున్నాడు. ఇదిగో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శింశుమార చక్రము, అందులో ఆయన మకర పుచ్చంలో ధ్రువుడు ఉంటాడు, ఈ సూర్యచంద్ర గ్రహాలని తిరుపుతూ ఉంటాడు. మనం ముందు చెప్పుకున్నదంతా ఈ జడభరతుడు రాజుకి వివరంగా చెప్పాడు. చెప్పేసరికల్లా ఆశ్చర్యపోయాడు అనమాట రాజు. ఇంకా ఏ ఏ వివరాలని ఈ జడభరతుడు రాజుకి చెప్పాడు, ఎట్లా భగవంతుని సృష్టి ఏ రకంగా ఉన్నదో మనం వివరంగా రేపు ఉదయం విందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.